వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం మంగళవారం వాడి వేడిగా జరిగింది. చైర్పర్సన్ దాడిపోయిన రాధిక అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండాలోని అంశాలను చర్చించారు. పట్టణంలో కుక్కల సమస్యకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. రోజుకు కనీసం 30-40 కుక్కలకు సంతానోత్పత్తి ఆపరేషన్లు నిర్వహించి వాటి నివారణ ప్రక్రియను వేగవంతం చేయాలని, అదేవిధంగా ఎక్కడ పట్టిన కుక్కలను తిరిగి అక్కడికే తీసుకొచ్చి వదిలేస్తున్నారని వాటికి ప్రత్యామ్నాయం చూపించాలని కోరారు. ఈ కుక్కలు పెడదనేది మా వాళ్ళు కూడా మొన్న లేక తోటల్ని 5 సమితి చేసింది. మొన్న ఆల్రెడీ న్యూస్ కూడా అందరూ చూసే ఉంటారు. మీరు ఇప్పుడు కమిషనర్ గారు రోజుకి 10-12 అని చెప్తున్నారు. మీరు 10-12 అంటే ఆ సంఖ్య అట్లానే ఉంటుంది, కానీ సంఖ్య మీరు చేసినంత మాత్రం ఇంత ఉపయోగపడదు. ఎందుకంటే మనకున్న కుక్కల సంఖ్య ప్రతి వార్డులో యావరేజ్న స్లమ్స్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు 200 ఉంటున్నాయి, 250 ఉంటున్నాయి, 150 ఉంటున్నాయి, రకరకాలుగా ఉంటున్నాయి. మీరు చేసే పద్ధతి మూలాలు అయితే మాత్రం ఫలితాలు అయితే నేను గత ఆల్రెడీ మనం 2-3 సంవత్సరాలు చెప్పుకుంటున్నాం ఆ విషయం మీద. ఇప్పుడు ఆల్రెడీ మీరు డాక్టర్ల సంఖ్యను పెంచి ఆపరేషన్స్ అనేది మీరు ఏదో 10-15 చేస్తే మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే అది ఉత్పత్తి కూడా అలానే పెరిగిపోతూ ఉంది. మీరు ఆల్రెడీ మనం కంటిన్యూషన్ ఈ ప్రోగ్రాం చేస్తానే ఉన్నాం, కానీ ఫలితాలు అయితే మాత్రం 0. ఎందుకంటే మనం చేస్తున్న లక్ష్యానికి మన పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టకపోతే మాత్రం మనం ఎంత చేసినా ఉపయోగం లేదు. ప్రీ ఆపరేషన్ పోస్ట్ ఆపరేషన్కు 4 రోజుల నుంచి 5 రోజులు పడుతుంది. మగ కుక్క అయితే 4 రోజులు పడుతుంది, ఫీమేల్ అయితే 5 రోజులు పడుతుంది. మనకు 98 కెనల్స్ ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్టెప్ ప్రకారం అయితే 25 నుంచి 30 వరకు చేస్తున్నాం. 25 నుంచి 30 వరకు. సో ఇంకో డాక్టర్ వస్తా అన్నాడు. సో 25 నుంచి 30 వరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం. 6 నెలల క్రితం టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు చేయకుండా వదిలివేస్తుంటే వారికే మరలా టెండర్లు ఎందుకు కేటాయిస్తున్నారు, అసలు బిల్లులు ఎందుకు ఇస్తున్నారు, నామినేటెడ్ పనులు ఎవరికి కేటాయిస్తున్నారంటూ టీడీపీ సభ్యులు వివరణ కోరారు. దీనితో పాటు అసలు అత్యవసర సమావేశం ఎందుకు పెట్టారు, సాధారణ సమావేశం ఎప్పుడు పెడతారో చెప్పాలని టీడీపీ సభ్యులు కోరగా ఈ నెల చివరికి సాధారణ సమావేశం ఏర్పాటు చేస్తామని చైర్పర్సన్ సమాధానమిచ్చారు. 14/2/2024 ఆమోదించారు. వర్క్ ఎప్పుడు పూర్తి చేశారు? 15 రోజుల్లో కంప్లీట్ అయింది. జనవరిలో అయింది. మరి జనవరిలో అయిపోయింది. ఇప్పుడు దాకా దాన్ని బిల్లులోకి ఎప్పుడు రాలేదు, వ్యాపారంలోకి అంటే 3 నెలల్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా. జనవరి ఇప్పుడు 5 నెలలు ఏం కదా. ఆ వర్క్ 4,98,000 వరకు మీరు పూర్తిగా దాన్ని ఎస్టిమేట్ చేశారు. ఆల్రెడీగా అంటే ఆ ర్యాంప్ మీదగానే లోడ్ చేస్తాం. అది వాళ్ళ కాంట్రాక్టర్ పని చేస్తారు. అది మనం ఆల్రెడీగా రోజులు ఇస్తేనే వాళ్ళు దానికి మరి ఇంక్లూడింగ్ కంపౌండ్స్ డబ్బు చేసే దాంట్లోనే ఉంది కదా. అది వేరండి, అది లక్ష్మీ వేసేది ఇదన్నా మంది. మనకు ఇప్పుడు ఫ్రెష్ వేస్ట్ వస్తుంది కదా, దానికి ర్యాంప్ లక్ష్మీ వేస్ట్ వేరు. మీరు అనేది ప్రతి ఎజెండాలో వాళ్ళ పేర్లు ఉంటున్నాయి. మరి పరిచయం చేసినవి అక్కడ పక్కన పడేస్తున్నారు. జెండాలు పిలవడం దేనికి, వాళ్ళకి ఇచ్చింది దేనికి, వాళ్ళని తీసుకెళ్ళి దాన్ని పక్కన పడి ఆడిపోతే మనకు వచ్చింది కదా. జనరల్ కదమ్మా చేయాలి కదా, చూసుకుని ఎంజాయ్ చేయకూడదు. బిల్లులు ఆగిపోయినప్పుడు కొత్త ఎందుకు రావాలి? వాళ్ళే చేయాల్సినేమో అట్లాగే ఉన్నాయి. ఇక్కడేమో రోడ్డు మీద డబల్ రోడ్డు మీద వేసిపోతున్నారు. దానికి 30 లక్షలు 40 లక్షలు కేటాయిస్తున్నారు. ఖచ్చితంగా చూపిస్తాం. మాకు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడినాం. మీరు మీరు 14 కావాల్సిన అవసరం మీరు ఉండండి. మీరు మాట్లాడాలి, మీరు క్రమం కూర్చున్నాం. మీరు 10 దాని మేము అంటున్నారు. 10 దానికి ఎట్లా వస్తారని ఎందుకు మీరు మాట్లాడే ఏం మాట్లాడుతున్నారు? ఒకే కాంట్రాక్టర్ 10 దానికి వేస్తున్నారు. వినండి, మీరు చెప్పేది వినండి. ఎక్కడ పని పూర్తి కాకుండానే 10 దానికి కాంట్రాక్ట్ అదే కాంట్రాక్ట్ వేయడం వల్ల పనులు జరగట్లేదు. మీ వర్షం ఏంటంటే బిల్లు రావట్లేదండి అంటారు. బిల్లు రానప్పుడు 10 దానికి వేయాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు వాటిలో వర్క్ జరుగుతుందండి. 10 దానికి వేయాల్సిన అవసరం ఏముందండి?
దానికి వేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఎవరో కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారు ఏంటి అని చూపిస్తున్నారు కదా, చూపించారా? ఈ మంత్లో ఇచ్చారు కదా, అంత ముందు ఎవరికి ఇచ్చారు చెప్పండి అంటే మీరు చూపిస్తా అంటే వచ్చి ఎవరో కాంట్రాక్ట్ వర్క్లు ఇచ్చారు. ఇప్పుడు పెడతారా? మరి ఎప్పుడు అట్లా 10 నెలల క్రితం నుంచి ఇప్పుడు దాకా ఇచ్చారు చూపించారు. ఎక్కువ అక్కడ ఉన్నారు. ఎందుకు రెస్పాన్స్ అలా? ఇది అత్యవసర సమావేశం సాధారణ సమావేశం? సాధారణ సమావేశం ఎప్పుడు పెట్టారు? ఎప్పుడు పెట్టారు? మేము అడుగుతుంది ఇప్పుడు అత్యవసరం పెట్టారు కదా, అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు? ప్రతిపక్ష నాయకులు కానీ ప్రో లీడర్ కానీ ఎవరికన్నా మీరు ఇలా అత్యవసరం పెడుతున్నాము, మేము మీరు మాట్లాడుతున్నాము, కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని మీరు చెప్పారా? ఒక మాట కూడా ఎవరు పెట్టారు? మేము అడిగిన దానికి ఇప్పుడు ఉంటాము కదా, మేము అడుగుతుంది మేము అడిగిన మేము సాధారణ సమావేశం పెడతామంటే ఇప్పుడు మీరేమంటున్నారు? నేను సబ్జెక్ట్ ఉంటే పెడతాం లేకపోతే లేదు అంటున్నారు. స్కూల్స్ రీఓపెనింగ్ అవుతుంది మా ఊరికి సంబంధించి. ఈ రీఓపెనింగ్ అనేది స్కూల్స్ షెడ్ తీసేయాలి, చెట్లు తొలగించాలి. మరి స్కూల్ వస్తే పిల్లలు వచ్చేస్తారు కాబట్టి త్వరగా చేయగలమని చెప్పి నేను కూడా కమిషనర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇందాక కూడా సభ్యులు కూడా చెప్పాను. ఈ ఒక విషయం ఏంటంటే ఎందుకంటే స్కూల్ రీఓపెనింగ్ మరి ప్రాబ్లం అయిందని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం, అందరితో పాటు ముఖ్యమైన పెట్టారు. దీనికి వ్యతిరేకం కాదు, అత్యవసరం కాబట్టి అవసరం ఉంది అన్నారు. కౌన్సిలర్ గారు చెప్పారు కట్టడంలో మేము వ్యతిరేకం అంటలా. మేము అడుగుతుంది అంటే సాధారణ సమావేశం ఎప్పుడు పెడతారని అడుగుతుంది. అత్యవసరం ముందుగా పెట్టేశారు కదా, సాధారణ సమావేశం ఎప్పుడు పెడతారని అడుగుతుంది. 13వ వార్డులో 200 మీటర్ల రోడ్డు 3 ముక్కలుగా ఎన్నిసార్లు వేస్తారు, వాటికి సంబంధించి డ్రైన్ల నిర్మాణం ఎప్పుడు చేపడతారో చెప్పాలంటూ కౌన్సిలర్ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సగం రోడ్డు వేసి వదిలేశారని, దాని కారణంగా వర్షపు నీరు నిలిచి ఇబ్బందికరంగా మారిందని, మిగిలిన రోడ్డు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలంటూ పట్టుపట్టడంతో సోమవారం నాటికి పనులు ప్రారంభిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఆగిపోయిందంటే ఇప్పుడు 7 దగ్గర నుంచి మనం వేసినంత వరకు వేస్తున్నారా, లేకపోతే వేసిన రోజు కానీ నుంచి రాయలేదు దాకా వేస్తారు అధ్యక్ష? అది ఇప్పుడు ఆగిపోయిన దగ్గర నుంచి గేట్ వరకు వేస్తే నీళ్ళు నిలబడవు. దాని పక్కన డ్రైన్ కూడా ఉంది, ఇక ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకా రోడ్డు అధ్యక్ష 200 మీటర్ల రోడ్డుకి 3 ముక్కలు చేశారు, ఒక ముక్క వేశారు. ఇప్పుడు ఒక ముక్కకు మనం ఆమోదం చేస్తున్నాము, ఇంకో ముక్క ఎప్పుడు వేస్తారు? ఆ బిట్టు కూడా వేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. వాటర్ నిలబడుతున్నాయా లేదా మీకు వాట్సాప్ పెట్టాను కమిషనర్ ఇప్పుడు ఆల్రెడీగా పక్క డ్రైన్ లేకపోవడం వల్ల నిలుస్తున్నాయండి. ఆల్రెడీ డ్రైన్ పెట్టాం, డ్రైన్ కూడా పెట్టాము, ప్లస్ ఈ నీళ్ళు నిలబడేసాక ఆల్రెడీగా రోడ్డు పెట్టాము. కాబట్టి నీళ్ళు నిలబడాయి, ఇంకా నీళ్ళు నిలబడాలి. టెండర్ కూడా పిలిచామండి, 39 వాళ్ళకి వచ్చింది. ఆల్రెడీ సైట్ కూడా చూపించాం, లెవెల్స్ కూడా వేసాము. ఈ 2 రోజులు డ్రైన్ వేరు రోడ్డు వేరు మేడం. డ్రైన్ ఫస్ట్ లోనే అంత ముందు 1 year క్రితమే శాంక్షన్ అయింది, మనం వేయించాం. ఆ డ్రైన్ అక్కడ డ్రైన్ లేకే అదంతా ప్రాబ్లం క్రియేట్ అయింది, అందుకని మనం డ్రైన్ పెట్టాము. చేయట్లేదు ఆడమేమో అందరికీ తెచ్చుకునే పోతుంది. ఇప్పుడు ఇంటి వరకు నడిచే వాళ్ళు ఇప్పుడు నడవడానికి కూడా లేదు. అసలు నీళ్ళు ఇంకా ఎక్కువ అయిపోయింది నిలబడతాం. ఎందుకో పని చేశారు, నన్ను ఎందుకు అందరి చేత నీ మాటలు పడేటట్టు చేస్తున్నారు. అయిపోయేలా కొంత మూడో ముక్క ఏదైతే అనుకుంటున్నారో అది అక్కడ వచ్చినాక అక్కడ చూసి
ఈ విషయంలో క్లారిటీ చెప్తున్నాను. ఇంజనీర్ ఏదైనా సరి చేస్తాం. మన సీలింగ్ పడిపోయింది, అది చేస్తామన్నారు, ఇంత మటుగా చేయలేదు. దాని పరిస్థితి ఏంటి? ఈ విషయం అయితే నేను ఒకసారి మిమ్మల్ని అడిగాను, ఏం చేస్తారండి సీలింగ్ విషయాన్ని మీరు చేస్తామని మొత్తం తీసేసి అక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండేదంటే కిటికీలు ఆ వైరింగ్ అదంతా బాగు చేసాం. దానివల్ల ప్రాబ్లం లేదు. అది అనంతరం అజెండాలోని అన్ని అంశాలను చైర్పర్సన్ ఆమోదించారు. 33 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే ఈ రోజున సభ్యులు వాటిల్లో కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. కాంట్రాక్టులు వాళ్ళు బిల్లు రాలేదు కాబట్టి వర్క్ కొంచెం స్పీడ్గా జరగలేదు. అలానే వాళ్ళు బిల్లులు పడుతున్నాయి కాబట్టి తప్పకుండా మేము వార్డుల్లో డెవలప్ కోసం పనులు చేపించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. అలానే వార్డుల్లో ఈ వర్షాకాలం వచ్చేలోపు ఎక్కడైతే కుంటలుగా ఉన్నాయో ఆ రోడ్లని మేము దాన్ని తీసుకొని దాన్ని చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలానే సభ్యులు కుక్కల గురించి కూడా జరిగింది. దానికి తగ్గట్టు కమిషనర్ ద్వారా మేము సమాధానం చెప్పడం జరిగింది. అలానే ఇంకా ఏమన్నా చేయొచ్చేమో జీరో ప్రకారం మన కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్గా నేను అడిగాను. ఒకసారి కూడా ఒకసారి చూస్తామని చెప్పడం జరిగింది. కుక్కల సమస్య చాలా బాధగా ఉంది. అది ఏమి చేయలేము కాబట్టి ఇంకా ఆ కుక్కల్ని ఏం చేయలేము కాబట్టి యాక్షన్ చేసి వదిలేయటం జరుగుతుంది. ఏ వార్డులో తీసుకెళ్ళామో ఆ వార్డులోనే వదిలేయటం జరుగుతుంది. ఎందుకంటే ఆ కుక్కల మీద చేస్తే మళ్ళీ కేసులు ఇలాంటి తలనొప్పి ఉంటాయి కాబట్టి అటు జోలికి వెళ్ళకుండా ఉంటారు. అలానే శానిటేషన్ కొంచెం ఘోరంగా ఉంది. మన మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈసారి మట్టికి అలా కాకుండా శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, సెక్రటరీ కానివ్వండి, నగరదీపులు కానీ వీళ్ళందరినీ ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకి వార్నింగ్ ఉంటుంది సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైన పాలన, మెరుగైన మన తెనాలి పట్టణాన్ని మెరుగుతీర్చుకొని ఇంకా డెవలప్ చేయాలని కూడా మా ఆశయం. గడప గడపలో అంగరంగ వైభవంగా మహానాడు 2025 ఆరంభమైంది. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి పుష్పమాలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఏపీ ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం తాను సైనికుల్లా పోరాటం చేస్తానని, పసుపు సైనికులు తోడుగా ఆకాశమే హద్దుగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మారుస్తానని చెప్పారు. రాజకీయాల్లో టీడీపీ ట్రెండ్ సెట్టర్ అని, టీడీపీ అంటే దశాబ్దాలుగా తెలుగు జాతి అభివృద్ధికి కృషి చేసిన పార్టీ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతికి వ్యతిరేకంగా, అధికారంలోకి వచ్చాక అవినీతి రహిత పాలన చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఏ పార్టీ చూసినా తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వెళ్లిన నాయకులే ఉంటారని, టీడీపీ నాయకులను తయారు చేసే పార్టీ అన్నారు చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు, అదే హోరు. మీ ఉత్సాహం చూస్తే నా మనసు ఉప్పొంగుతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది. ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో, అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. దగ్గర మనం చూస్తే 34 మహానాడులు మనం జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్గా జరిగాయి.
అయితే ఈసారి కడపలో దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే. ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ త్యాగాలే నేటి ఈ స్థానం. ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం అన్నదాన కేంద్రం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సంగమేశ్వర థియేటర్ అధినేత కాశీరాజు బాలకృష్ణరాజు జన్మదినం సందర్భంగా ఏవైఎస్ యూత్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత కేక్ కట్ చేసి బాలకృష్ణరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాశీరాజు, సాంబశివరాజు, కాశీరాజు బ్రదర్స్, పోసపాటి శ్రీనివాసరాజు, కడిమెళ్ల మహేంద్రవర్మ, కోనరాజు, ఏడుకొండలు, మన్యం వెంకట్, బొగ్గుపాటి హై, జయవర్మ, ఎస్ రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. మా అన్నగారైన సంగమేశ్వర ప్రొపరేటర్ శ్రీ బాలకృష్ణరాజు జన్మదిన వేడుకలు పురస్కరించుకొని స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో గల శివలింగేశ్వర భక్త బృందం వారితో కలిసి ఈ యొక్క అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడి వేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. కడపలో అట్టహాసంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.